परमेश्वर प्रीत्यर्थम सपरिवार देवता सहित श्री भवानी रामलिंगेश्वर स्वामिनः दिव्य प्रतिष्ठा महोत्सवे यज्ञकर्मणि बिंबस्थापनार्थम गतन्यासाख्यं कर्म करिष्ये। ओम राम क्लीं मां कुंकुर्माय नमः। ऊर्वराजाय विद्महे सुदर्वासाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्।
ఆ దేవతా ప్రతిష్టకై ఏర్పాటు చేయబడినటువంటి గ్రంథంలో వేయండి. ఓం ఊర్కమే సంవృతాచమే పయశ్చమే రజశ్చమే ఘృతంచమే మధుచమే హేసమీదిష్టమే వృద్ధిశ్చమే దేవ్యంచమ ఔద్భిజ్యంచమే రజిష్టమే రాజశ్చమే పుష్టంచమే పుష్టిశ్చమే విభుజమే ప్రభుజమే మహుజమే భూజంచమే పూర్ణంచమే పూర్ణతరంచమే కృతిశ్చమే పూజవాంచమే యజశ్చమే జవాష్టమే మాషాష్టమే దినా पुत्राष्टमी कल्पाष्टमी गोधूमाष्टमी मधुराष्टमी प्रियंकमष्टमी नमष्टमी श्यामाकाष्टमी दीवाराष्टमी ఈ పండుగలో పంచలోహాలు కానీ ముఖ్యము పండుగలు కానీ విజ్ఞాన ద్రవ్యాలు వాటితో పాటుగా చిల్లర నాణ్యాలు అన్ని కూడా ఆ దేవతా సంబంధమైనటువంటి గ్రంథంలో వేయండి. మీ దగ్గర ఉన్నటువంటి
అగణిత గుణగణమంత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఆనంద మహేశ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ రీంకారాది మహేశ శివ అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ओम नमः शिवाय 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 అది ఓపెన్ చేసేయండి అట్లే తిను ओम नमः शिवाय ओम नमः शिवाय
जय दुर्गा भवानी माता की जय बोलो दुर्गा भवानी माता की Jai
తాను సృష్టించిన 84 కోట్ల జీవరాశుల్లో తాను ఈ 84 కోట్ల జీవరాశుల్లో ప్రధానమైనటువంటి మనలో కూడా ఉంది. ఇవాళ ప్రతిష్ఠితమైనటువంటి రామలింగేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వినాయకుడు, అమ్మవారు, అక్కడ కోటమైసమ్మ, ఇంకా ఊరవుతున్న ఉన్న ఆంజనేయ స్వామిలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూడడానికి, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీ అందరిలో నాలో తాను వెలుగుతూ మనందరినీ వెలిగిస్తున్నారు. మనందరినీ వెలిగించడం అంటే మనందరితో తన సేవ చేయించుకున్నాడు, మనందరితో తన పనులు చేయించుకున్నాడు, మనందరితో మన జీవితాలు ఆనందంగా సాగడానికి సహకరిస్తుంది. ఇది మనల్ని వెలిగించడం అంటే అటువంటి పరమాత్మ ఇవాళ వేదముద్రైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత 3 రోజులుగా వివిధ వైదిక కార్యక్రమాలను పూర్తి చేసుకొని 9 గంటల 5 నిమిషాలకి యంత్ర ప్రతిష్ట అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు నడుస్తున్నాయి. కొద్దిసేపట్లో ప్రాణ ప్రతిష్ట, ఆ తర్వాత నేత్రోల్బణం, ప్రాణ ప్రతిష్ట, తర్వాత బలిపీఠం. అప్పుడు మనందరం చూడడానికి రోజులు అప్పుడు మన మీద దృష్టి పెట్టారు. అప్పటి వరకు తన కుటుంబంలో పండుగల మీదనే ఉంటుంది ఆయన దృష్టి. ఎందుకంటే వీళ్ళు మంత్రాలు నియమం చేస్తున్నారని ఆయన అందరూ చూసుకుంటారు. అంటే చేయించే వాళ్ళని కూడా చూస్తాడు. కార్యక్రమం చేయించేవాడు ఎంత శ్రద్ధగా చేస్తున్నారు, వచ్చిన వాడు ఎంత శ్రద్ధగా నా మీద మనసు పెట్టుకున్నారు, ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే బలిప్రదానమై మనందరినీ చూడటానికి ఆ తెలుగు తెలుస్తారో అప్పుడు ప్రశాంతంగా మన మీద దృష్టి పెడతారు. ఇంత పెద్ద దేవాలయం ఇంత ఘనంగా ప్రతిష్ట చేసుకున్నాం. ఇక సాయంత్రం వరకు భోజనాలు వగేరాలు అన్నీ అయిపోయి కళ్యాణమై సాయంత్రం సంధ్యాదీపం అయిపోయిన తర్వాత ఇంతవరకైనా ఈ దేవాలయంతో మనం పడి, లేకపోతే ఇంకేమైనా మనం ఈ దేవాలయాన్ని చేయాలి అనేటువంటి విషయాన్ని మనమందరం బాగా ఆలోచన చేయాలి. గ్రామ ప్రదక్షిణ చేశాను. గ్రామం పెద్దగా ఉంది. గ్రామంలో ఉండేవాళ్ళు కూడా చాలా మంది ధార్మికులై ఉన్నారు. ఎందుకంటే చుట్టూ అర్థమవుతుంది. ఈ ధార్మికమైనటువంటి వాతావరణం, ధార్మికులు అంటే ఎవరు? ధర్మంగా నడిచేవాడు ధర్మంగా నడవడం అంటే ఏంటి? మనకు పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆచారాలను పాటించి, మనకు పెద్దల నుంచి వస్తున్నటువంటి పూజలు పునస్కారాలను పాటిస్తూ, వాళ్ళు చెప్పినటువంటి నియమాలను పాటించడం ధర్మం. భగవంతుడు మనకి ఏం చెప్పాడో అది వినడమే ధర్మం. భగవంతుడు వేదం ద్వారా మనకి ఏం తెలియజేశాడో దాన్ని పాటించడమే ధర్మం. ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ ధార్మికులు. కాబట్టి ఈ గ్రామంలో అనేక మంది ధార్మికులు ఉన్నట్టుగా నేను ఈ గ్రామంలో తిరుగుతాడు గమనించారు. మరి ఇవాళ ప్రాణ ప్రతిష్ట అయింది, దర్శనాలు అయిపోయినాయి. రేపటి నుంచి మనం ఏం చేయాలి? దేవాలయం ఏదో సర్పంచ్ గారి కుటుంబం లేదా ఊరు గ్రామ ప్రజలందరి యొక్క సహకారంతో ఈ దేవాలయం భవ్యంగా నిర్మాణం చేసి ఘనంగా ప్రతిష్ట చేసేసి ఇంకా సర్పంచ్కు కట్టించిన వాళ్ళకే వదిలేస్తాం. లేకపోతే మనకేమైనా బాధ్యత ఉందా ఈ గుడి మీద? ఎందుకంటే కోట్ల రూపాయలు కట్టించి దేవాలయం కట్టిన వాడికి ఎప్పటి వరకు హక్కు ఉంటుందంటే ప్రాణ ప్రతిష్ట చేసి అందరూ దర్శనం చేసుకునేవాళ్ళు.
ఎప్పుడైతే అందరూ దర్శనం చేసుకోవడం ప్రారంభిస్తారో అది ప్రజల సొంతం. మహారాజులు కట్టించినటువంటి ప్రధాన దేవాలయం మన దగ్గర బాలాజీ దేవాలయం ఉంది, హైదరాబాద్లో బిర్లామందిర్ ఉంది, అనేకమైన రామదాస్ కట్టించిన వదలాల్సిన రామదాస్ నడుము కట్టుకొని పోయాడు రామాలయాన్ని, లేదు మనందరి కోసం వదిలిపెట్టుకున్నాడు. అంటే ఇంకా కొద్దిసేపట్లో ఇది మనందరి సొత్తు రాబోతుంది. కొద్దిసేపట్లో ఈ దేవాలయం మనందరి సొత్తు రాబోతుంది. మనందరి సొత్తు ఏంటో మనందరి సొత్తులు మనం కాపాడుకుంటాము, వదిలేసుకోవాలి. అంటే మన దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయనుకోండి, బీరువాలు తాళం వేసి దాన్ని నడుములు చూసుకోవాలో ఇంకో ఎక్కడో దాచిపెట్టు, భార్య పిల్లలు కనపడకుండా దాచిపెట్టు, లేదా భర్తకు పిల్లలు కనపడకుండా దాచిపెట్టు, ఆ 10,000 కాపాడతాం. అవునా కాదా? మరి అట్లా మనం సంపాదించిన సంపాదన 10,000 రూపాయలు కాపాడినప్పుడు ఆ 10,000 రూపాయలు ఇచ్చినటువంటి పరమాత్మ ఏ విధంగా కాపాడుకోవాలి? డబ్బు ఇచ్చినటువంటి ఆయన ఇచ్చిన డబ్బు మనం కాపాడుతున్నాం. మరి ఆయన ఏ విధంగా కాపాడాలి? మనం అందరం ఈ విధంగా వాళ్ళు బతుకుతున్నాం, వాళ్ళు ఈ విధంగా రావాల్సినాం, వ్యవసాయం వ్యాపారం లేదా ఇంకేదో ఉద్యోగాలను ఏదో చేస్తున్నాం, మొత్తానికి జీవిస్తున్నాం. మరి ఈ జీవించడానికి ప్రధానమైనటువంటి పరమాత్మను మనం మర్చిపోవాలా లేకపోతే ప్రశ్నించుకోవాలా మనమే ఆలోచించాలి. ఇది ప్రధానమైనటువంటి ఆధారం ఉంది. మీరు వెళ్ళేటువంటి ప్రధాన రహదారులు ఈ గ్రామానికి ఉండేటువంటి ప్రధాన రహదారిలో ఉంది. ఇక్కడ నుంచి మనం ప్రతినిత్యం ఏదో పని ఈ దేవాలయం నుంచి వెళ్ళేవాడు, అక్కడి నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒక్క సెకండ్ ఇటువైపు దృష్టి పెట్టాలి, ఒకే ఒక సెకండ్ ఇటువైపు దృష్టి పెట్టాలి. ప్రతి సోమవారం శనివారం ఉదయం సాయంత్రం ఈ దేవాలయానికి అట్లా 40 రోజుల పాటు చేయండి. ఇవాళ మనం ఏ విధంగా ఉన్నాం, 40 రోజుల తర్వాత ఏ విధంగా ఉంటాం మీకు అర్థమవుతుంది. ఏదో కట్టేసి వదిలేయడం కాదు. ఈ రోడ్డు కూడా వెళ్తున్నప్పుడు అలా తిరిగి వస్తున్నప్పుడు ఒక సెకండ్ ఆగి వైపు చూడండి. ప్రతి సోమవారం శనివారం ఉదయం సాయంత్రం పెట్టండి. 40 రోజుల తర్వాత మిమ్మల్ని మీరు చూసుకోండి, మీకు ఏమైనా మార్పు అనిపిస్తుందా, మానసిక శాంతి కానీ లేదా మన జీవన విధానంలో కానీ ఏమైనా మార్పు ఉన్నాయో మీరు గమనించాలి. ఇది జరగాలి అంటే ఇప్పుడు చిన్న పడింది. ఇట్లాగే పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు 4వ మనిషిని మనాటి వాళ్ళంతా అడిగారు, అడిగా భక్తి అంటే ఏంటి అని అడిగారు. భక్తి అంటే ఏంటంటే అది సింపుల్గా చెప్పాడు. ఇవాళ ప్రతిష్టమైనటువంటి నామలింగేశ్వర నిలబడి 2 చేతులు ఎత్తి ఆయన దండం పెట్టాలి. దండం పెట్టించడము ఆయన యొక్క నామాన్ని వింటూ ఉండాలి. మనకు వీలైనప్పుడల్లా వీలైనంత సార్లు రామనామాన్ని ఎన్నిసార్లు విన్నా మనకు చివరికి ఇబ్బంది లేదు. కృష్ణుడి యొక్క పాటలు విన్నా ఇబ్బంది లేదు, సాయిబాబా పాటలు విన్నా బాధ లేదు, అమ్మవారి పాటలు విన్నా మన చివరికి ఆనందమే కలుగుతుందని బాధ లేదు. అలా ప్రతినిత్యం భగవంతుడి యొక్క నామాన్ని వినడం ద్వారా, ప్రతినిత్యం ఆయన యొక్క నామాన్ని నాలుకలో పడగడం ద్వారా, ప్రతినిత్యం ఆయన ఇతరులకు సంబంధించినటువంటి కథలను ఏదో ఒక సమయంలో 10 నిమిషాల పాటు చదవడం ద్వారా, ఉదయం సాయంత్రం అంటే సూర్యాస్తమయంలో ఇంట్లో దీపారాధన చేయడం ద్వారా, ఇంట్లో భగవంతుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నిశ్చలంగా ఆయన పాదాలకు మనసు పెట్టి కూర్చోవడం ద్వారా, ఇటువంటి దేవాలయాలకు వచ్చినప్పుడు సేవ చేయడం ద్వారా, అదేవిధంగా దేవాలయంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క పాద సేవలను చేయడం ద్వారా, సత్పురుషుల యొక్క స్నేహం చేయడం ద్వారా, అదేవిధంగా దాస్యం అంటే ఎటువంటి దాస్యం చేయాలి, ఎటువంటి ఆడంబరం లేదు. దాస్యం అంటే భగవంతుడికి దాసత్వం చేయాలి. అంటే ఆయన 24 గంటలు కొలుస్తూ ఆయనకు కావాల్సినటువంటి సేవలన్నీ చేయాలి. అవసరమైన ఇక్కడ అంతా దుమ్ముపడింది లేదా ఇక్కడ అంతా ప్రసాదం తినేసి ఆకులో దొప్పలో పడేసిపోయారనుకోండి. ఉదాహరణ ఆ సమయానికి మీ సర్పంచ్ లేదా మీ ఎంపీటీసీ లేదా ఇంకెవరో ఎమ్మెల్యే వచ్చారు. నేను సర్పంచ్ గ్రామ సర్పంచ్ అంటే అహంకారం పడితే కుదరదు, జీవులుగా తీసుకోవాలి, పూర్తి చేయాలి. నేను ఎంపీటీసీ అంటే అహంకారం పడితే ఇంకోసారి ఎంపీటీసీ కాదు సీఎం ఉంటుంది. నేను ఎమ్మెల్యే అనుకున్నప్పుడు ఏదేమి ఉంటుంది, ఏం చేయాలి మీరు ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా అంటే పరమాత్మ దృష్టిలో అందరూ ఆయన పిల్లలమే.
మన పిల్లలు చేయకపోతే మనం ఏ విధంగా దండిస్తామో, మన పిల్లలు చేయకపోతే మనం ఏ విధంగా కోపడతామో, ఆయన పిల్లలైనటువంటి మనల్ని కూడా ఆయన అదే విధంగా కోపడతారు. కాబట్టి దాసత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి. మొహమాట పడటము, సిగ్గుపడటము మీరు పడకూడదు. మీకు ఎప్పటికన్నా ఇప్పుడు కూడా కలియుగంలో ఈ రోజు కూడా మీరు స్వర్ణ దేవాలయం వెళ్ళండి. అక్కడ అమృత్సర్లో ఉండేటువంటి స్వర్ణ దేవాలయం వెళ్ళండి. అక్కడ ఐఏఎస్, ఐపీఎస్, కోటీశ్వరులు అందరూ కూడా అక్కడ బూట్లు వెళ్ళడం కానీ, పాత్రలు వెళ్ళడం కానీ, ఆ తిన్నటువంటి ఎంగిలి పేరు తీసి కడగడం కానీ, ఒక్కొక్కరిని చూస్తే ఆశ్చర్యపడ్డారు. కోటీశ్వరులు, బిర్యానీస్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ఒకరి సేవ చేస్తారు. దాంట్లోనే ఉన్నాడు పరమాత్మ. సేవలోనే పరమాత్మ ఉన్నాడు. దాసత్వంలోనే పరమాత్మ ఉన్నాడు. ఇది ఈ రోజు కదా. ఒకనొక సమయంలో అంబరీషుడు అనేటువంటి చక్రవర్తి కూడా ఇదే విధంగా చేశారు. ఆయన ఈ భూమి ఎంత ఉందో ఇప్పుడు ఈ 7 ఖండాలు, సప్త సముద్రాలు ఉన్న ఈ భూభాగం అందరికీ చక్రవర్తి ఆయన అంబరీషుడు. శ్రీరామచంద్రుడు యొక్క వంశవాడు. శ్రీరామచంద్రుడు చాలా ఉండేవాడు. ఆయన కూడా ప్రతినిత్యం దేవాలయానికి ప్రాతకాలంలో అంటే ఎవరైనా బ్రాహ్మణ ముహూర్తాలు వెళ్ళి దేవాలయాన్ని ఊడ్చేవాడు. చక్రవర్తి చూడండి, మన యొక్క బిరుదులు కానీ, మన యొక్క స్థాయి కానీ, మన యొక్క పదవులు కానీ చిన్నవి. 7 సముద్రాలు, 7 ఖండాలు, 7 సముద్రాలు ఏదో ఉన్నాయి. ఈ ఖండాలు, ఈ సముద్రాలు అంతా ఎంతో భూమి ఉన్నదో అంత భూమికి చక్రవర్తి అంబరీషుడు. ఆయన ప్రతినిత్యం ఉదయం వెళ్ళి ఆ దేవాలయాన్ని ఊడ్చేవాడు. దేవాలయంలో అర్చన కోసమైనటువంటి నీళ్లు, పూలు తెచ్చిచ్చేవాడు. ఆ దేవాలయంలో ప్రసాదం ఉండడానికి అవసరమైనటువంటి పదార్థాన్ని విసిరించేవాడు. తీవ్రంతో విసురాయితో విసిరి ఆ ప్రసాదానికి అవసరమైనటువంటి పదార్థాన్ని ఇచ్చేవాడు. ఇవన్నీ అయిన తర్వాత తను పూజ చేసుకొని ఆ అర్చన చేసినటువంటి తీర్థాన్ని, ప్రసాదాన్ని చూసినప్పుడు రాజ్య పరిపాలన వెళ్ళేవాడు. గొప్పవాడా, మన గొప్పవాళ్ళని ఆలోచించారు. మనం కేవలం ఒక చిన్న ఊరికో, లేదా చిన్న మండలానికో, లేదా 4 మండలాలకు మనం గొప్ప, లేదా ఒక రాష్ట్రానికి మనం గొప్ప. ఈ భూమి అందరికీ గొప్ప. అందరి గొప్పవాడికి లేని సిగ్గు మనం పడితే మనం మూర్ఖులనే. కాబట్టి ఈ 9 మెట్లను ఎక్కి, ఈ 9 మెట్లు కూడా ఎట్లా ఎక్కాలి? మనస్సులో ఎక్కాలి. మనస, భాష, కర్మ. ఈ మనసుతో ఎక్కాలి. వాక్కు ఆయన నామాన్ని జపిస్తూ ఉండాలి. చేతుల్లో ఏం చేయాలి? ఇలాంటి సేవ చేయడం ద్వారా, ఆయన నామాన్ని భజన చేయడం ద్వారా మనం ఈ 3 రకాల కలుపుకొని ఈ 9 మెట్లు ఎక్కితే అప్పటికి ఆయన అభిప్రాయం కలిగితే మనకు అనుభవం వస్తాయి. అప్పుడు మనం నిజమైనటువంటి భక్తులు. మనం గట్టిగా నినాదాలు చేసిన, పెద్ద బొట్టులు పెట్టుకోవాలి, ప్రతిరోజు వచ్చి పూజలు చేసిన, అహంకారంతో కూడిన అర్చన చేయరాదు. నామికంతో కూడినటువంటి దాస్యం పనికిరాదు. అహంకారంతో కూడినటువంటి 10 మంది వెనక వస్తూ ఉంటారు. వాళ్ళు పూజ చేయడానికి పక్కన ఎవరో ఫోన్ వస్తున్నారు, మాట్లాడాలి. ఈ ఫోన్ మాట్లాడుతున్నారు, అక్కడ అర్థం చేస్తున్నారు. గోత్రం ఏం చెప్పాడు కాదు, పక్కన భార్య ఉందో ఇంకేం నచ్చలేదు, అప్పుడు మాట్లాడుతున్నారు. ఆ దేవుడు ఎవరు గ్రహించాలి? కోరిక ఎవరు మాట్లాడుతున్నారు? ఆ వ్యక్తిని గ్రహించా, లేదా తన నిజమైనటువంటి వ్యక్తిని అనుగ్రహించాలని ఆలోచించారు. అటువంటి అహంకారంతో కూడినటువంటి ఆచరణ. మన మనసు ఆయన పాదాల దగ్గర ఉండాలి. మన చేత ఆయన నామాన్ని జపిస్తూ ఉండాలి. మన వాక్కు ఆయన నామాన్ని జపిస్తూ ఉండాలి. మన కట్టు ఆయన పాదాలను చూస్తూ ఉండాలి. భగవంతుడి యొక్క పాదాలను ఎప్పుడైతే మన కళ్ళు చూడడం అలవాటు పడ్డాయో, ఎప్పుడైతే మన చెవులు ఆయన నామాన్ని వినడం అలవాటు పడ్డాయో, ఎప్పుడైతే మన నాలుక ఆయన నామాన్ని అనడానికి అలవాటు పడ్డాయో, నానా రకాలైనటువంటి రుచులతో మనం భోజనం చేస్తాం. ఈ యొక్క నామం పలికేటువంటి రుచి కూడా మనం అలవాటు చేసుకుంటే ఈ మిగతా రుచులన్నీ పక్కకు పోతాయి. భగవంతుడి నామం అనేటువంటి రుచి మన నాలుకలో నిలబడుతుంది. శ్రీ గురవే నమః. గురుణాం అగ్రతం శ్రేష్టం గురువాద్ పరం భవేత్. గురుణాం అతే నిత్యం తస్మై శ్రీ గురవే నమః. సద్గురుదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆదరార్థే అక్షతాం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.
रुद्राय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो विकरणाय नमो बलाय नमो बलप्रवदनाय नमः सर्वभूतनाय नमो ब्रह्मणाय नमः अघोरेभ्यो घोरेभ्यो घोरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्त्वदाय विष्णवे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् ईशानसर्वविद्यानामीश्वरसर्वभूतानां ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धा आत्मनीं समर्पयामि अभिवस्त्रात्मकान्तिसाभिनो सुखया पूजा आनः अभिद्रावर्तले वैरण्याभ्यस्त्रान् कृष्णोदेवोमा विष्णोपवीतं परमं पवित्रं प्रदापदेयं साधनकृतायो आयुष्यं क्रियं कुर्वन्तु शुक्रमयुक्तोपवीतं अलमस्तुतेनः अन्ते शुद्धा आत्मनीयं समर्पयामि हर नमः पार्वतीपतये हर हर महादेव हर हस्तार्थं अक्षरान् समर्पयामि भूमिदार्थं अक्षरान् समर्पयामि अन्ते शुद्धा आत्मनीयं समर्पयामि ग्रन्थस्नानान्तराधृतानि शिवशाङ्करीशिनी ईश्वरी सर्वभूतानां तामिहवर्तये श्रियं श्रीगन्धान्धारयामि आयने भरायने दूर्वाणारोहन्तु पुष्पिनी हृदास्तु कुण्डलीने कान्तमग्रस्य प्रभागिने सद्गुरुपाददेवताभ्यो नमः अथाक्षते पुष्पे पूजयामि अंदर ओम नमः शिवाय अनुకుంటున్నాండి ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शुभवे नमः ओम पिनाकिने नमः ओम शशिशेखराय नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम कपर्दिने नमः ओम नीललोहिताय नमः ओम शंकराय नमः ओम कुलमालिने नमः ओम खड्गांगिने नमः ओम विष्णुवल्लभाय नमः ओम शिवविष्णाय नमः ओम अंबिकानाथाय नमः ओम श्रीगंधाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम शिवाय नमः ओम त्रिलोकेशाय नमः ओम श्रीगंधाय नमः ओम शिवाप्रियाय नमः ओम उग्राय नमः ओम कपालिने नमः ओम कामालये नमः ओम अंधकासुरसुराय नमः ओम गंगाधराय नमः ओम नलाक्षाय नमः ओम कालकालाय नमः ओम प्रवादये नमः ओम देवाय नमः ओम भगवन्ताय नमः ओम विकटाय नमः ओम जटाधराय नमः ओम कैलासवासिने नमः ओम कवचिने नमः ओम कठोराय नमः ओम त्रिपुरान्तकाय नमः ओम शांताय नमः ओम सदारूढाय नमः ओम भस्मोद्भूतविग्रहाय नमः ओम कामप्रियाय नमः ओम सर्वमयाय नमः ओम त्रयीमूर्तये नमः ओम गणेश्वराय नमः ओम सर्वज्ञाय नमः ओम परमात्मने नमः ओम सोमसूर्याग्निहोत्राय नमः ओम हविषे नमः ओम यज्ञमयाय नमः ओम सोमाय नमः ओम पद्मभक्ताय नमः ओम सदाशिवाय नमः ओम विश्वेश्वराय नमः ओम वीरभद्राय नमः ओम गणनाथाय नमः ओम प्रजापतये नमः ओम हिरण्यदेवते नमः ओम दुर्जनताय नमः ओम गिरीशाय नमः ओम गिरिशाय नमः ओम कनकाय नमः ओम जगभूषणाय नमः ओम नरकाय नमः ओम गिरिधक्षणे नमः ओम गिरिप्रियाय नमः ओम कृतिवासुदे नमः ओम पुराणातये नमः ओम भगवते नमः ओम प्रमदाधिपाय नमः ओम मृत्युंजयाय नमः ओम सूक्ष्मधर्मे नमः ओम जगद्व्यापिने नमः ओम जगद्गुरवे नमः ओम योगेशाय नमः महादेवजनकाय नमः ओम सात्विकाय नमः ओम रुद्राय नमः ओम भूतये नमः ओम स्थानवे नमः ओम अहिर्पुण्याय नमः ओम दिगंबराय नमः ओम अष्टमूर्तये नमः ओम अनेकात्मने नमः ओम सात्विकाय नमः ओम शुद्धविग्रहाय नमः ओम शाश्वताय नमः ओम खण्डवसवे नमः ओम अदाय नमः ओम पार्श्वमोदकाय नमः ओम मृडाय नमः ओम प्रभवये नमः ओम देवाय नमः ओम महादेवाय नमः ओम अव्ययाय नमः ओम हरये नमः ओम पूर्णविदे नमः ओम अव्यग्राय नमः ओम चक्रान्तरहराय नमः ओम हराय नमः ओम गणेशविदे नमः ओम अव्यक्ताय नमः ओम सहस्राक्षाय नमः ओम सहस्रवदे नमः ओम अवर्गाय नमः ओम अनंताय नमः ओम तारकाय नमः ओम परमेश्वराय नमः श्री जगन्नाथाय स्वामिने नमः सर्वोदानस्वामिदेवताभ्यो नमो नमः नानाविधाः समर्पयामि धूपं भावयामि
दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धा आत्मनीयं समर्पयामि नैवेद्यं ओम देव देवानि समर्पयामि समर्पयामि तो प्रचारयामि बाला प्रचारयामि कोई सुधार ओगे वै जगतो देवनाथ लेदले निगम पुत्रान् समायतं ताम्बूलं निकृष्टां ओगे ताम्बूलं समर्पयामि अन्ये सुधा आत्मनीयं समर्पयामि अथा कर्पूरनीराजनम् ఒకసారి పాటు లైట్ మళ్ళా మనం స్టార్ట్ చేసినాం శబ్దంగా ఉండండి ఫ్యాన్ ఆఫ్ చేయండి ఫ్యాన్ ఆఫ్ చేయరా ఫ్యాన్ ఆఫ్ చేయండి మానవయుక్తే కాలే లోకాంశములో అభిప్రదక్షణాగే క్రియా మహాదేవాయ ఆనంద కర్పూరి తమంగళీరాజయామి సుధా ఆశ్రయం సమర్పయామి నమస్కారోమి హర నమః పార్వతీ పతయే మాధ్యుడు మనం ఏం బిస్కెట్ చేసి అందరు రాగల ఎమ్మడి జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర లక్ష్మీ గణపతి
Gracias.
जय श्री राम राम लक्ष्मण जानकी जय बोले हनुमान की जय बोले हनुमान మీరు ఒక్కసారికి రావాలి ఒక్కసారికి రావాలి ఒక్కసారి క్యారీ చేయండి ఒక్కసారికి రండి ఆపే ఆపే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఏదో ఒక అమ్మవారి పట్ల అయ్యవారి పట్ల భక్తి మాత్రమే కాదు, హిందుత్వం అనే దాని మీద నరనరాల్లో జీర్ణించుకుపోయినటువంటి హనుమత్ జాగరణ శక్తి కనిపిస్తుంది. కాబట్టి ఈ శక్తి రెండింతలు వందింతలై మీరందరూ కూడా ఉన్నతోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి మీ వాడకట్టులో మీరంతా కుటుంబము సపరివారము ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మీ అందరి తరఫున భవానీ రామలింగేశ్వర స్వామి వారిని, అమ్మవారిని, గణపతిని, అలాగే ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో మేమందరం వేడుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మీ గ్రామాన్ని కాపాడేటువంటి దిగ్గజాలు పెద్ద పెద్ద వాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నారు. అనేక మంచి మంచి కృషి చేసి మంచి మంచి పదవుల్లో ఉన్నటువంటి వాడు ఉన్నారు. మీరు అందరూ కలిసి సంఘటితంగా రావడము ఇదంతా భగవంతుడు మీ చేత చేయించుకున్నటువంటి సేవ. మీరు ఎప్పుడు ఎలాంటి అరమరికలు లేకుండా కేవలం హిందుత్వమే మన నినాదం, హిందుత్వమే మన రక్తము, హిందుత్వమే మన జీవనం అనేటువంటి విధానంలో మీరు అందరూ ముందుకు పోయి ఇతోధికమైనటువంటి మంచి కార్యాలు అందరూ కూడా చేదురుగా కానీ ఇంతటి కార్యానికి మిమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినటువంటి శ్రీ కృష్ణారెడ్డి అనురాధ దంపతులు మరింత కాలాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ చేయలేదు కానీ అందరూ కూడా చల్లగా ఉండాలి. యావజ్జీవం మీరు అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఇతోధికమైనటువంటి వందల మందిని కాపాడేటువంటి గొప్పనైనటువంటి ఐశ్వర్యము ఆయురారోగ్యాలు పరమేశ్వరుడు మీకు కలగజేయాలి. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకువచ్చినటువంటి శ్రీమాన్ సుబ్బయ్య గారు, మా తాతయ్య గారు, వెంకట సుబ్బయ్య గారు మా తాతయ్య గారు, అలాగే శ్రీ మురుకుంట్ల సీతారాం బాబాయ్ గారు, వీరంతా మాకు 10 ఏళ్ల నుంచి పరిచయము. వీళ్ళు మా పట్ల పెట్టుకున్నటువంటి ఒక వాత్సల్యము, వాళ్ళు మాకు చూపించిన ప్రోత్సాహము ఇక్కడ తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయడానికి మమ్మల్ని నడిపించింది. వాళ్ళందరి ఆధ్వర్యంలో మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, మాకు కూడా ఇటువంటి ప్రతిష్టలు చేసేటువంటి మంచి సేవాభావం కలిగి భగవత్ సేవ చేసుకునేటువంటి సౌభాగ్యం మాకు కూడా కలగాలని పరమేశ్వరుని మరొకసారి వేడుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరూ కూడా ధన్యత పొందిరాలని, పరమేశ్వరుని అనుగ్రహం పొందిరాలని చెప్తూ శతమానం భవతి మూడు రోజులు కష్టపడి మనం ప్రతిష్ట చేసుకున్నాం. భగవంతుడు ఎక్కడికి బాగా విగ్రహం తేవడంలో సహాయ సహకారాలు తమిళనాడు మహాబలిపురం నేను శ్రీనివాస్ రెడ్డి గారు 2 సార్లు వెళ్ళాము. కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు. ఈ రోజు పండుగ రోజు కాబట్టి తప్పకుండా మీరు సమయాన్ని మొత్తం కేటాయించవలసిందే. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9-10 రోజు సీనియర్ పోయినా పడుతుంది. ఈ రోజు మనకు ఆ సీనియర్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఆ మధ్యలో సీనియర్ వచ్చినప్పుడు కరెక్ట్
ఈరోజు చాలా మంచి దినం, శుభదినం, సుదినం. మార్గుల మండల్లో కొల్కులపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మా మహిళా తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా దేవాలయ నిర్మాణంలో కానీ విగ్రహాల ప్రతిష్ట విషయంలో కానీ అందరూ కలిసికట్టుగా ఎక్కడ కూడా రాజకీయం లేకుండా రాజకీయానికి అతీతంగా సమన్వయంతో సంఘటితంగా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా పూర్తి చేసేందుకు నేను కల్వకుర్తి ప్రజల తరఫున, నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున మీకందరికీ అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలి. హిందూ ధర్మం కాపాడబడాలి. హిందూ ధర్మం అనేది సనాతనమైనటువంటి ధర్మం. వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, అనేక గ్రంథాలు, ఈరోజు భగవద్గీత కానీ, రామాయణ, భారత అనేక గ్రంథాలు కూడా ఈరోజు మనకు ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, తల్లి, తండ్రి, గురువు, దైవం, పెద్ద చిన్న, ఆ విధంగా ఒక సంస్కృతిని నేర్పించడం జరిగింది. ఆ సంస్కృతిని కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది. మనం ఎంత పెద్ద నాయకులమైనా, ఏ స్థాయిలో ఉన్నా, కోటీశ్వరులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, కానీ అది శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటిది మంచి పనులు చేయడం శాశ్వతం, సమాజానికి అందించడము అది శాశ్వతం. మనం ఉన్నా లేకున్నా మన గురించి ప్రజలు చెప్పుకునేది శాశ్వతం. అందుగురించే ఈరోజు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మన గ్రామాలు సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి, అన్ని కుటుంబాలు కూడా సంతోషంగా వాళ్ళ కాళ్ళపైన వారు నిలబడి పిల్లలు చదివించుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇది గొప్ప సంస్కృతి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు ఉద్బోధించినటువంటి భగవద్గీత ప్రపంచ దేశాలే కాదు, ఐక్యరాజ్య సమితిలే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ఐక్యరాజ్య సమితి కూడా తీర్మానం చేసిందంటే మన దేశానికి, మన సంస్కృతికి, మన ధర్మానికి ఎంత గొప్ప పేరుందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మనకు ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత, ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రకు మొత్తం దేవాలయాలు వెళ్ళిపోయినాయి. శ్రీశైలం కానీ, అదేవిధంగా అన్నవరం కానీ, సింహాచలం కానీ, దాంతోపాటు తిరుపతి కానీ, దాంతోపాటు అనేక దేవాలయాలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయినాయి. మన ప్రాంతంలో
ఆ దేవాలయాలు అంతగా అభివృద్ధి చెందలేదు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు యాదాద్రి నరసింహస్వామి దేవాలయానికి ఇలా సుమారు ఒక 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసి ఇప్పటికే ఒక 1,100-1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి సుందరమైనటువంటి ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతి కూడా చెందడం జరుగుతుంది. అదేవిధంగా అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి సీతారామచంద్ర స్వామి భద్రాచలం కూడా దానికి కూడా మన ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆ దేవాలయాన్ని కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన గ్రామాల్లో ఉన్నటువంటి అనేక దేవాలయాలకు సిజిఎఫ్ కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఈరోజు ప్రత్యేకమైన నిధిని కేటాయించి మన గ్రామాల్లో కూడా మనం ఒక కమిటీ చేసుకొని ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటే 25% మనం పెట్టుకుంటే 75% ఈరోజు మన దేవాలయం కూడా ప్రభుత్వ నిధి ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన కలగురిలో ఉన్నటువంటి గతంలో సీతారామచంద్ర స్వామి దేవాలయం సిరిసిరంగంలో నేను అనేక విధాలుగా రాజగోపురం కానీ కళ్యాణ మండపం కానీ కాలక్షేప మండపం కానీ బ్రాహ్మణులకు ఇండ్లు కానీ అక్కడ గెస్ట్ హౌస్ కానీ తర్వాత కరెంటు కానీ లేకుంటే దాంతోపాటు సిమెంట్ రోడ్స్ కానీ డాంబర్ రోడ్స్ కానీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆ దేవాలయానికి ఆమన్గల్ నుంచి సిరిసిరంగ వరకు బీటీ రోడ్డు వేయించి అదేవిధంగా వెల్దండ నుంచి బైరాపూర్ కానీ దాంతోపాటు సేరాపరేడుపల్లి ద్వారా ఆ రోడ్డు కూడా ఏర్పాటు చేపించి ఆ దేవాలయం కూడా ప్రత్యేక గుర్తింపు తేవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నాకు మిడ్జిల్ మండలం ఉన్నప్పుడు ఊరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. మీరు పోయి చూడండి, ఈరోజు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. దాంతోపాటు మనకు అయ్యసాగరం రామనూతలో ఉన్నటువంటి అయ్యసాగరం దేవాలయం కూడా నర్సిరెడ్డి గారు ఎక్కడున్నారో నర్సిరెడ్డి గారు వీళ్ళంతా కూడా చాలా కష్టపడి ఈరోజు ఆ దేవాలయాన్ని కూడా అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మైసిగండి మైసమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతి చెందినటువంటి అమ్మవారి టెంపుల్. ఆ దేవాలయాన్ని కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా నేను చంద్రబాబుతో మాట్లాడి ఆ దేవాలయం ముందు ఉన్నటువంటి మంటపం గింటపం మొత్తం కూడా నిన్న మనం కూడా కోట్లాది రూపాయలు ఇచ్చినాం. ఒక్క కాంపౌండ్ వారికే ₹1 కోటి ఇచ్చినాం. అదే రాజగోపురానికి ఇలా 4 కోట్ల రూపాయలతోటి రాజగోపురం కట్టిస్తున్నాం. అదేవిధంగా మైసమ్మ దేవాలయాన్ని కూడా చాలా కోట్ల రూపాయలతోటి అక్కడ ఉన్నటువంటి గంగను పునరుద్ధరించడానికి ఒక్కసారి 60 లక్షల రూపాయలు పూడికకి ఇచ్చినాం. తర్వాత కట్టడానికి మళ్ళీ 40 లక్షల రూపాయలు ఇచ్చినాం. అక్కడ ఉన్నటువంటి రామాలయం కానీ అమ్మవారి గుడి కానీ అక్కడ ఉన్నటువంటి శివాలయం కానీ అభివృద్ధి చేయడానికి సుమారు ఒక 10 కోట్ల రూపాయలతోటి ఆ దేవాలయం కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ విధంగా చేసిన తర్వాత నేను చేసింది సిరిసిల్ల దేవాలయము అచ్చంపేటకి వెళ్ళిపోయింది, అచ్చంపేట కాన్స్టిట్యూన్సీకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ ఊరుకొండ దేవాలయము అక్కడ జడ్చర్లకు వెళ్ళిపోయింది. మనకు మిగిలినటువంటి దేవాలయం ఇప్పుడు గ్రామాల్లో ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయం ఇలా కొలుకులపల్లి కూడా ఈ దేవాలయాన్ని సుందరంగా నిర్మాణం చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో తానలు కూడా పెద్ద ఎత్తున దేవాలయం నిర్మాణం చేయించడం, అదే చొక్కనపల్లి కూడా పెద్ద ఎత్తున దేవాలయ నిర్మాణం చేయించడం, వెల్దండలో గుండాల్లో అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ఒక 3 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్టీ గిరిజన తాండాలో కానీ గ్రామాల్లో ఉన్నటువంటి హరిజన చేరిల్లో కానీ ఒకవేళ దేవాలయం లేకపోతే మనకు ప్రొవిజన్ ఉంది. ఆ విధంగా మనం 25% మనము మన డిపాజిట్ చేసుకుంటే వాటికి కూడా 13 లక్షలు 30 లక్షలు ఈ విధంగా ప్రభుత్వం ద్వారా ఆ దేవాలయ నిర్మాణాల కొరకు కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు దేవాలయాలు అదేవిధంగా ధర్మాన్ని కాపాడడానికి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రత్యేకమైన నిధి కూడా కేటాయించినందుకు ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలను ఈరోజు ఇలా మైనార్టీలు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ సిక్కులు కానీ జైన్లు కానీ ఇస్సాయిలు కానీ వారు ఉన్నటువంటి అనేక వారికి ఉన్నటువంటి దేవాలయాలను అభివృద్ధి చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించడం జరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మన ఈ దేవాలయానికి రావడంలో కొంత ఆలస్యం జరిగింది. నాకు అసెంబ్లీలో ఈరోజు ప్రధానమైన ప్రశ్న ఉన్నది. ఆ ప్రశ్న మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ రావాలని చెప్పి నాకు ఫోన్ చేస్తే ప్రగతి భవన్ వెళ్ళడం జరిగింది. అక్కడనే ముఖ్యమంత్రి గారితో భోజనం చేసి అక్కడి నుంచి నేను ఇదే దేవాలయాలు చెన్నంపల్లి మన వెంకటాపూర్ వెల్జాల్ అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ముగించుకొని అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా వెల్జాల్లో ఆ గుట్టపైన నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. శ్రీనివాసమూర్తి అయ్య గారు ఆయన బాధ్యత తీసుకొని చేస్తే
నేను కూడా నా వంతుగా ఒక 15 లక్షల రూపాయలు నా నిధి నుంచి 10 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆ దేవాలయానికి రోడ్ల మరమ్మత్తు కార్యక్రమం రోడ్ల నిర్మాణం మొత్తం కూడా చేయించడం జరిగిన విషయాన్ని 16వ తేదీ నాడు కళ్యాణం ఉంది, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి కొలుకోపల్లి గ్రామానికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు వినాయకుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఫస్ట్ మనము ఏ పూజ చేసినా, ఏ మంచి కార్యక్రమం పండుగ పెళ్లి చేసుకున్నా, పేరెంటం చేసుకున్నా, మిగతా కార్యక్రమాలు చేసుకుంటే ముందు వినాయకుని మనం పూజిస్తాం. ఓం ఓం ఓంకార రూపం త్రైమిత్యపరం యస్వరూపం తురీయం త్రైగుణ్యాతీతనీలం కలయతే మనసస్తేజ సింధూరమూర్తి యోగీంద్ర బ్రహ్మరంధ్రేణ సకలగుణమయం శ్రీహరేంద్రేణ సంగం గం 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 గణేశం గజముఖవతో వ్యాపకం చింతయంతి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేయం గణనాయకం ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మార్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం పాసం అని చెప్పి మనం ఒకసారి స్మరించుకుంటే మనకున్నటువంటి చీడలు పీడలు మొత్తం తొలగిపోయి విఘ్నాలు తొలగిపోయి మనం అందరం కూడా విజయం సాధిస్తున్నామని దీని యొక్క తాత్పర్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు మరి ఇప్పుడే మన కిషన్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు, మిగతా మిత్రులంతా చెప్తా ఉన్నారు. మేము అక్కడ పోయి ఇక్కడ శివలింగాన్ని తీసుకురావడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చి మహాబలిపురం. మరి శివలింగం అంటే మామూలు కాదు, శివునాజ్ఞ లేనిది చీమైన ఉంటుందంట. ఈ సృష్టి మొత్తం కూడా శివుని ద్వారానే జరుగుతుంది, మన పుట్టుక మొత్తం కూడా శివుని ద్వారానే జరుగుతుంది. మంగళం భగవాన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం మల్లేశ్వరం, పరల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం, సేతు బందేతు రామేశం నాగేశం దారువావనే, వారణాస్యంతు విశ్వేశ్వం త్రయంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం కృష్ణేశంచ శివాలయే, ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత పటన్నర, సప్తజన్మకృతం పాపం స్మరణేనా వినశ్యతి. అక్కడ అమ్మవారిని పెట్టారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ముగ్గురమ్మలకు ఆమె ప్రతిరూపం. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి పెట్టారు. మనోజపం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయుధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. ఇన్ని దేవతలు పెట్టిరు, నవగ్రహాలు పెట్టిరు. నవగ్రహాల్లో మరి జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహద్దితిం, తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం, దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం, నమామి శశనం సోమం శంభోర్మగ్నభూషణం, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం, కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యం, ప్రియంగులికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం, సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యం, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం, బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం, ఇమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం, సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం తం ప్రణాయం, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం, అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం, సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామి, పలాశపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామి. ఈ నవగ్రహాల అమ్మగారు మీరు కూడా తప్పకుండా చదవాలి. ప్రతిరోజు చదివితే మన గ్రహాలు మొత్తం పీడలు చీడలు మొత్తం అవుతాయి, గ్రహాలు మొత్తం కూడా మన చుట్టూ తిరుగుతాయి. అదే ఆ విధంగా అందరూ కూడా నేర్చుకోవాలి. నేర్చుకొని, ఎందుకంటే మన ధర్మక్షేత్రం, మన భూమికి చాలా మహత్యం ఉంది. ఇక్కడ మనం అనుకుంటాం ఇది మన జన్మభూమి, జననీ జన్మభూమిక్ష స్వర్గాదపి గరియసి. మనం పుట్టినటువంటి ఈ ప్రాంతం కానీ, మనం కన్నటువంటి తల్లిదండ్రులు కానీ స్వర్గం కన్నా మిన్న. స్వర్గం ఎక్కడుందో మనకు తెలియదు, కానీ ఇక్కడ పుట్టినటువంటి మన ప్రాంతం, మన గడ్డ, మన గ్రామం, మన తల్లిదండ్రులు, ఇవి లేకపోతే మనకు జన్మ లేదు. జన్మ లేకపోతే నీకు రూపం లేదు, జన్మ లేకపోతే నీకు మనిషి గుర్తింపు లేదు, జన్మ లేకపోతే సమాజంలో తిరగలేవు. అసలు నువ్వెవరో నీకే తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే నువ్వెవరో నీకు తెలియదు. అందుగురించే మనను కన్నటువంటి ఇక్కడ తల్లిదండ్రులు కానీ, ఈ ప్రాంతంలో జన్మించిన కానీ, జన్మభూమిని కానీ ఎప్పుడు కూడా మర్చిపోకూడదనే విషయాన్ని కూడా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. మానవ సేవనే మాధవ సేవ. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు.
అదేవిధంగా పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఆ భావనతోటి ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా కలిసికట్టుగా మా కిషన్ రెడ్డి కూడా చెప్తున్నా, ఎన్నికలు వచ్చినప్పుడు సిద్ధాంతపరంగా ఎవరు నచ్చిన వారికి వాళ్ళు ఓట్లు వేసుకొని, ఏ నాయకుడు వస్తే వారిని ఓట్లు వేసుకోండి. ఎన్నికల తర్వాత గ్రామాల్లో ఎక్కడ కూడా కొట్లాటలు, పంచాయతీలు ఇవెక్కడ కూడా కేసులు, కోర్టులు, తర్వాత కుటుంబాలు నాశనం కావడం ఉండకూడదు. ఎన్నికల తర్వాత మనందరూ కూడా ఒక్కటి సమిష్టిగా గ్రామాల అభివృద్ధి కొరకు, మన మండలాల అభివృద్ధి కొరకు, మన ప్రాంత అభివృద్ధి కొరకు, మన ప్రాంత ప్రజలు, మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల అభివృద్ధి కొరకు, వారు కూడా అన్ని రంగాల్లో, సామాజిక రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఉపాధిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, పారిశ్రామికంగా కానీ, ఇది కుటీర పరిశ్రమలో కానీ, కుల వృత్తులు కానీ, చేతి వృత్తులు చేసుకున్న వారికి తప్పకుండా అన్ని వేళలా మనం సహకారం అందించాలి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మాడుగులంటే నాకు చాలా ప్రేమ. ఎందుకు ప్రేమ అంటే, మాడుగుల మండలమే నన్ను బతికించింది. వాస్తవంగా ఎందుకు బతికించిందంటే 2003లో 2003 నవంబర్ 7th నాడు నాకు పెద్దమాడుల మధ్యన శివాలయం దగ్గర నా మీద నక్సలైట్లు AK-47 తోటి 2 AK-44 నక్సలైట్స్ నా మీద ఫైర్ చేశారు. 59 రౌండ్లు AK-47 తుపాకీ గుండ్లు మొత్తం కూడా నా బండి పైన నా మీద ఫైర్ చేశారు. ఎందుకొరకు జీవించడం జరిగింది, ఎందుకొరకు బతకడం జరిగిందంటే, మాడుగుల్లో ఉన్నటువంటి ప్రజల మొత్తం ఆశీర్వాదం నా మీద ఉంది కాబట్టి, వాళ్ళ దీవెన నా మీద ఉన్నది కాబట్టి, ప్రజాసేవ చేశాను కాబట్టి, ఆ విధంగా వాళ్ళ దీవెన వల్ల నేను ఆ దేవుడు కరుణించి ఒక మిరాకిల్ జరిగినప్పుడు కూడా నేను బతకడం జరిగింది. నక్సలైట్ తూటాలు కూడా ఏం చేయలేకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మాడుగులు అంటే నాకు చాలా ప్రేమ. మాడుగుల ప్రజల దయ వల్ల, వాళ్ళ దీవెన వల్లే నేను జీవించి ఈరోజు మీ మధ్యలో ఉన్నామంటే నిజంగా ఈ దేవాలయంలో గొప్ప అదృష్టమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నన్ను కూడా మీతో కలుపుకొని ఇక్కడ దర్శనం చేయించి భాగస్వామ్యం చేసినందుకు పేరు పేరున మీకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ కార్యక్రమాన్ని విజయం చేయగలరని కోరుతున్నాము. ఈ గుడి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా ఆలయ ధర్మకర్తలకు, నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి మహత్తర కార్యక్రమం చేసినందుకు వారికి ఎల్లవేళలా ఆ స్వామి కృప ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కానీ, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ నిరంతరము దైవ ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు గుడికి వచ్చిపోయినట్టయితే మనకు ప్రశాంతత ఉంటుంది. కాబట్టి అందరూ అదే కోణముల ప్రజలంతా కూడా అదే కోణముల దైవభక్తితో ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. కాబట్టి అందరికీ పేరు పేరున, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.